వీడియోస్ ఏంటంటే నువ్వు మంచిగా బోనాలకు డ్యాన్స్ చేస్తుంది, కానీ ఇలా దోస్తులు ఎనిమిలు ఫ్రెండ్స్ అందరూ కలుసుకుని మంచి హ్యాపీగా ఉన్నారు. నువ్వు మాత్రం లోపల బయట హ్యాపీగా ఉంటున్నావు, లోపల నీకు తెలుసు నీ బాధ ఏంటో సింగిల్గా మిగిలిపోయింది ఎవరికి దక్కకుండా. నువ్వు లేదు నేను చూపించిన కదా నీకు చూపిస్తుంది ఎక్కడ చూపిస్తాను నువ్వు రా. అది నువ్వు అడగాలి. అసలు ఈ 100 రూపాయల ఆర్టిస్ట్ ఇక్కడ ఏం పని? ఆయనతో నాకేం పని, దాని గురించి చెప్పక నాకు. అసలు ఆ అమ్మాయికి ఏం పని ఇక్కడ? వాళ్ళిద్దరిని వేసుకుని ఇక్కడ ఈకేం పని చెప్పు. అసలు ఏం చేస్తున్నారు ఇక్కడ రూమ్ బంద్ చేసుకుని? కాదు మీరు కూర్చోకుండా ఇక్కడ ఏం చేస్తారు? అవునా, నాకు కొంచెం నాకు మంచిగా అనిపిస్తుంది. డిస్టర్బ్ చేస్తారు ఎవరన్నా? ఫ్రెండ్ అన్నప్పుడు ఏడన్నా మాట్లాడుకోవచ్చు. అవును మాట్లాడుతున్నారు, ఏడన్నా మాట్లాడుతున్నా, అందుకే ఏడ మాట్లాడుతున్నా. అసలు నీకేం పని ఇక్కడ? నేనే పిలిచినా అరే కనిపిస్తుంది కదా మళ్ళీ ఎందుకు వచ్చి నువ్వు రోజు వచ్చినా నీతో వచ్చినది, నువ్వు నన్ను అడక్కు. రోజు నేను నీతో మాట్లాడలేదు, నువ్వు పిలిస్తే నేను వచ్చాను. ముందు తాగిపిస్తే వస్తుందని చెప్పి బోనాలు నాకు అంజ చేస్తున్నాను. అబ్బాయిల గురించి మేము హైదరాబాద్ నేను అసలు నువ్వు ఎవరు? తెలియదు బ్రో, తాగిన నువ్వు పండ పిలిచా నేను వచ్చాను బ్రో. ఇప్పుడు ప్రాబ్లం ఏందన్నా, నువ్వు అడుగుమానన్నా. నువ్వు ఇప్పుడు నువ్వు ఉంటాయి రూమ్లా ఎందుకు కూర్చున్నావు అంటే నీకు నేను సమాధానం చెప్తా. ఎవరికో నేను చెప్పాల్సిన అవసరం లేదు, అంతే. అయినా నీకేమైతుంది? ముగ్గురు మాట్లాడుకుంటే చెప్పు. ఏం తెలియదు, నాకు తెలియదా? నీకు తెలియదు కదా. అందరూ కాల్చుకొని ఏదన్నా బ్రో ఇదంతా కాదు బ్రో, ఇదంతా కాదు. అసలు నువ్వు ఏమనుకుంటున్నావు నువ్వు చెప్పు. అసలు మీరెందుకు వచ్చిర్రు? సరే మన అంటే ఓకే, నువ్వెందుకు వచ్చినావు? నా ఇష్టం, నువ్వే ఎవరికి చెప్పాలి. నేను ఎందుకు వచ్చా అంటే మీరందరూ హ్యాపీగా ఉన్నారు, ఇవి బాధగా ఉంది. మీ హ్యాపీని మీకు చూపిస్తే మేమేం చేయాలి? ఇంకా బాధపడితే ఏం చేయాలన్నా ఎందుకన్నా ఇదంతా ఇంకో ఒకటి చెప్తా, లైట్ తీసుకో అంతే. నువ్వు కూడా లైట్ తీసుకోవచ్చు కదా మరి. మాట్లాడుతున్నావు అలా లైట్ వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు, మేము మాట్లాడుకుంటుంటే బ్రో పిలిచారు. మేము ఓన్ దగ్గరకైనా పోయినామా అన్న, మా పని మేము చూసుకుంటాం. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఏం లేదు. ఫస్ట్ మళ్ళీ ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఏమన్నా నాకెందుకు లేకపోవడం అంటారు. ఇప్పుడు మిత్రత అయిపోయింది, ఇప్పుడు క్లోజ్. ఇప్పుడు ఈమె రీస్టార్ట్ చేసింది ప్రోగ్రామ్. ఎక్కడ ఏం రీస్టార్ట్? ఎండ్ రీస్టార్ట్లు ఎండ్లు ఇదంతా వద్దా నన్ను వదిలేరు. ఇప్పుడు నేను ఏం చేసిన నా దోస్తుతో నేను మాట్లాడుకోదా? ఇప్పుడు ఆమెతో మాట్లాడు, ఆమె చెప్పు. ఎందుకు చెప్పాలి? నేను ఎందుకు చెప్తాను? ఆమె నాకు చెప్తుంది అంతే. మరి అయిపోయింది నేను మాట్లాడే నా ఫ్రెండ్ వచ్చింది. ఒక్క నిమిషం ఇటు చూడు. నీకెందుకు? నువ్వెవరు అసలు? నువ్వెవరు అసలు? ఎందుకు నీకెందుకు అసలు? నువ్వు నుంచి తొంభై ఫస్ట్ వెళ్ళిపో. భయపడతా అనుకుంటున్నావు? నువ్వైతే నోరు ప్రతిసారి
ఏమైంది నువ్వు మధ్యలోకి వస్తున్నావు. నువ్వు మరి నా నీకేం నా ఫ్రెండ్ని కొడితే నేను వస్తా నీకేం వస్తా నొప్పి? అవును నాకు కూడా నొప్పి ఉంది నీకేమైంది? కొట్టద్దు ఎందుకు నీకేమైతుంది ఆమె మళ్ళీ ఆమె మాట్లాడుతుంటే నోటి మీద మంచిగా ఎవరు వస్తా. నేనెందుకు చెప్పాలా నేనెందుకు నువ్వు వస్తా? ఎందుకు వచ్చినావు ఇక్కడికి అసలు మేము మా పని మేము నేనెందుకు చేసుకొని వస్తా? మాట్లాడుతున్నాం కదా నువ్వెందుకు వచ్చినావు వస్తా నా ఇష్టం బరాబర్ వస్తా. వస్తే రా నేను ఎవరి నా ఇల్లు కాదు వస్తే రా వచ్చేయమని చేసుకో కానీ వచ్చి ఈమె నువ్వెవరు నువ్వెందుకున్నావు నీకు ఏం రైట్ ఉందని అడుగుతున్నావు నువ్వు కొడతానే ఉంటావు ఏంటి? రాజు అసలు నువ్వు రాజు ఎందుకు కొడతావు? రాజు ఎందుకు కొడతావు? నువ్వు రాజు నువ్వు కొడతావు. మాట్లాడకు అన్న. మూసుకో. ఏం చేస్తావు? గమ్మున ఉండు. నువ్వు మూసుకో. వచ్చి- గమ్మున ఉండు. మూసుకో. మూసుకో ఉండు. నా ఫ్రెండ్ ఆమె ఎందుకు కొడుతున్నావు ఎందుకు కొడతా? కొట్టద్దు కొడతానే. ఎవరు కొడతాను ఆగు ఇప్పుడు మీ ఇద్దరికి ఏం లేదు నీకు ఏమైంది అసలు అలా ఉంటే ఉండదమ్మా. ఎందుకున్నదా నా చిన్నయ్య ఒక్కరు కాదన్నా నాకు 100 మంది దోస్తులు ఉన్నారన్న నేను అందరితో మాట్లాడతా అన్న మాట్లాడతా అవును సెపరేట్ రూమ్ కి ఎందుకు వచ్చినావు? సపరేట్ రూమ్ కాదు అవసరం లేదు. సపరేట్ రూమ్ లోనే ఉంటాం మేము. నీకు నీకేమైతుంది అవసరం లేదు అవన్నీ. నీకు సంబంధం కూడా లేదు. ఓకే This is what you wanna see me right? Lady, you know how it feels me. They are not. అదంతా పిచ్చిలాగా అనిపిస్తున్నా వీళ్ళకి అటు ఇటు వెళ్ళిపోతారు. ఏమైంది అడవరు ఏమో అమ్మా నిన్ను ఉంటాం నేను మాట్లాడుతుంటే ఏం కనిపిస్తున్నావు నీకు కథలు పడుతున్నావా అంటే ఎవరు ఏది తీసుకుపోయినా పోతావా మాట్లాడుతుంటే నీకు ఇట్లా వేస్తే ఎట్లా అనిపిస్తుంది నా నీకు? దోస్తు. నీకెందుకు? ఫస్ట్ ఎందుకైనా బర్రా బర్రా కొడతా. ఏం చేస్తావు? చెప్పనా? ఏం చేస్తావు? చెప్పనా? ఏం చేస్తావు? అసలు అది ఏమైంది నీకు వాళ్ళతో మాట్లాడుకుంటే ఏమైంది అని ఇక్కడ నువ్వు ఈయన కూడా తెలుసు ఆయన ఎందుకు పిలుస్తున్నావు? వాడు ఆవిడ కొట్టడం తిట్టడం ఎవరితో ఉంటే నచ్చదు ఆవిడకి అందుకే నువ్వు ఉంటే ఒకప్పుడు ఉంటది ఆ, తర్వాత పోతుంది. అవును. మళ్ళీ వస్తుంది వేరే వాళ్ళ మీద. మళ్ళీ అటు పోతుంది, ఇటు వస్తుంది. మెసేజ్ నీతో కలిసి ఉంటాను అన్న ఇంకో కలిపి బ్రో అవునా నువ్వు చెప్తే మరి నోట్లో ఉంటే కంగ్రాట్స్ చెప్తున్నాడు నేను చెప్పిన అది అర్థమైంది దానికి. అదే అంటున్నాడు అంతే అరే నా దోస్త్ వచ్చింది నా బోనాలని వచ్చింది మన ఆఫీస్ కి వచ్చింది నేను మాట్లాడుతున్నానా ఇక్కడ అందరు కూర్చోరు కదా మీరు ఇప్పటిదాకా నేను అందుకని తీసుకోవడం నా ఇష్టం వచ్చిన వాళ్ళ దగ్గర ఇష్టం వచ్చిన దగ్గర తీసుకొని మాట్లాడతా నీకు చెప్తున్నాను నేను మీరు అందరు ఉన్నారని మేము వాడు కూర్చొని మాట్లాడుతున్నాం బ్రో నా మేము ఇద్దరమే లేం కదన్నా ఈడు కూడా ఉంది కదా ఇద్దరు ఉంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఎవరు పడాలన్నా ఆమె అసలు కొట్టుడు ఎందుకు అదే మధ్యలో వచ్చి ఇష్టం వచ్చినట్లు కొడతారు ప్రతిసారి. ఎప్పుడు ఒకసారి మనం ప్రాంక్ లా చేస్తే కొట్టింది అప్పుడు ఎందుకు గమ్ముంది ఆమె నేను కూడా చెప్పుకున్నా ఏంది చలో వద్దు ఇష్టం కాబట్టి ఇంకో ఇట్లా చూపించింది అని చెప్పి ఊకే కొట్టడానికి ఎందుకు కొడతావు? నా ఊకే. చిన్నదాని నీకు తెలుసా? ఆ, నీ నీకు నాలెడ్జ్ తెలుసు. ఎందుకు ఇస్తున్నావు? జనరల్ ఆ, నాలెడ్జ్ మన ఎందుకు తెలుసు. తీసుకొచ్చినావు రా నువ్వు? ఆ? ఎవరు రా నా నువ్వు గురించి ఎవరు? మాట్లాడడానికి? నువ్వు ఎవరు? నిన్ననే అయిపోయింది, సిగ్గులేదా? వెళ్ళిపో అని చెప్తే మళ్ళీ వస్తుందా? అయిపోగానే వెళ్ళిపోవాలి ఈడ. అంతే నీది ఇంకో నీది ఉంటది కదా నీది అయిపోగానే వెళ్ళిపోవాలా వచ్చాను మీ బ్రో గురించి రా. నా నీ గురించి గురించి మాట్లాడకు. అవ్వచ్చు నా గురించి మాట్లాడకు. నా మరి గురించి వచ్చి ఎవడమే మాట్లాడకు. వస్తుంది నువ్వు ఎవడమే నా వస్తావు గురించి ఎందుకు మాట్లాడుతున్నావు మళ్ళా? ఆ? చెవుటోనువా? ఏం చెప్తున్నా అర్థమైతలేదా నీకు? నీ ఆ? గురించి నీ మాట్లాడినా నువ్వు ఎవరి మాట్లాడుతున్నావు గురించి కదా. మాట్లాడవు ఇప్పుడు? ఆ? ఎవరి గురించి మాట్లాడవు? నువ్వు గుర్తు చేసుకో. మాట్లాడినప్పుడు నువ్వు గుర్తు గుర్తు చేసుకో. రోగం వచ్చి ఆ? మంది నువ్వు. ఏంటి ఏంటి ఏమైంది రోగం? రోగం వచ్చింది ఊకే మర్చిపోతాడు ఏం చెప్తాడు ఇన్ని రోజులు వద్దా అంటాడు. వాడుకుంది. వీడు కూడా కోపం ఇప్పుడు వడ్డుకుండా అంటే ఏమన్నావు? ఈయన కూడా అది ఏమన్నావు? వాడుకొని వదిలేయడమే మంచిది కదా నా పిల్లలు వాడుకోవడమే కాదు అదే నా నోట్లో డైలాగ్ ఆ? వాడు చెప్తాడు ఎందుకంటే వాడిని నువ్వు లో చేసావు వాడుకున్నావు వాడుకొని వదిలేయడం కొట్టడం తిట్టడం అన్ని రాశిలో చేయాలి. చెప్పిండు కదా. రెడీ అయ్యేసి ప్రపోజ్ చేద్దామని కూర్చొని నాతో కనిపించిన అని అంతే. చెప్పి ఈ నీళ్ళ కొట్టేసి ఏందన్నా ఇది అంతా తమాషా నాకు ఎందుకు మళ్ళీ ఇటు తిరిగి అరే ఇప్పుడు అంతా కాదన్నా ఇప్పుడు ఏమైందన్నా మేము కూర్చొని మాట్లాడినామడా అన్న అది నువ్వు ఉండే రూము నువ్వు చెప్పన్నా నువ్వు తిట్టేమన్నా ఉంటే నీకేమైనా ప్రాబ్లమా? ఆ, నీకు ప్రాబ్లం అంటే నువ్వు చెప్పన్నా నేను ఆల్రెడీ అడిగినా మీ దగ్గరనే తా- నువ్వు వచ్చినావు, ఈడి ఏంటి, ఇదే ఉంటా. నేను తీసుకొచ్చినా, నేను తీసుకొచ్చినా. ఏ, నేను కొట్టడం మా అమ్మ నా ముందు నోరు మూసుకోమని మన నువ్వు నువ్వు ఎందుకు వచ్చినావు? ఎందుకు వచ్చినావు? నువ్వు ఎందుకు వచ్చినావు అన్న? మాట్లాడొద్దని చెప్పి నోరు మూసుకో. నువ్వు నువ్వు కూడా మూసుకో. నువ్వు కూడా మాట్లాడు. ఆ ఇష్టం. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఆ ఇష్టం నేను మూసుకో. మాట్లాడతాను.
వచ్చినప్పుడు నీ నువ్వు చూసుకోవాలి. మరి నన్ను ఎందుకు అడుగుతున్నాడు? ఏం చేస్తావు? మర్చిపోయినా నేను చెప్తున్నా, నేను నాకు గుర్తు పెట్టుకోవాలని లేదు, నేను మర్చిపోయినా అన్న. ఇప్పుడు నీకు ప్రాబ్లం ఉంటే చెప్పన్నా, మేము బయట పోయి మాట్లాడుకుంటాం. నాకు కదా ఆమెకి నీకేమైనా ప్రాబ్లం ఉందా? లేదని బ్రో ఇదంతా అరే ఇన్ని రోజులు మంచిగానే ఉండే రాబే, మంచిగానే ఉండే తెలిసి ఇలాంటి ఇంకా టార్చర్ వద్దు రాబే నాకు ఇదంతా లోన్లీ. నాకు మళ్ళా వద్దనా, నాకు లవ్ వద్దు, ఏం వద్దనా. నీకు చెప్పలేదు చూడు బ్రో ఏడు బ్రో ఇది, చూడు బ్రో ఏడు బ్రో ఇది. మనం ఇదేంటి బ్రో నాకు అర్థం అవట్లేదు స్టోరీ. వచ్చి రాగానే నేను అందుకే చెప్పాను ఇలాంటి ఏం నాకేం తెలుసు చెప్పు అన్న. నాకు అదే ప్రశాంతం ఉండద్దా అన్న? దోస్తులతో మాట్లాడిన లొల్లి అదే మాట్లాడతాను. నా దగ్గర కంటే అక్కడ అడుగు అనుకో. బురదల స్పీడ్ గా పోతే మన మీదే పడుతుంది. అందుకే నువ్వే పెద్ద బురద. అదే అందుకే వచ్చినావు మధ్యలో, అందుకే మధ్యలో వచ్చినావు. మీదికి పోతుంటే ఎట్లా అన్నదన్నా నువ్వెవరు అన్నా? ఒక నిమిషం మన మీదికి పోతుంటే ఎట్లా అన్నా? నువ్వెవరు మధ్యలో అన్న? ఇప్పుడు కూడా అదే అంటావు, నువ్వెవరు మధ్యలో? మా ఇద్దరు మధ్యలో నువ్వెవరు? చాలా మంచిగా రావు ఆన్సర్లు, రావు ఆన్సర్ రావు. ఎందుకు వస్తాయి? రావు అసలు. మాట్లాడుతున్నామన్నా ఎందుకు అన్నా? అరే నా దోస్తు వచ్చింది, నా హెల్త్ ఖరాబ్ అయినప్పుడు కూడా ఫోన్ చేసింది. సిటీలో లేకుండే ఆమె వచ్చింది, జూనింగ్ మాట్లాడడానికి వచ్చింది. ఇంకొక రోజు తాగిపించండి, రోజు తాగడంటున్నారా? ఏంద్రా అన్ని పైసలు లేవు నా దగ్గర. మందు బాబులం మేము, మందు బాబులం. నాగేరు ఇన్ని పైసలని నాగేరు నాకేరు ఎదురుగా ఉన్నారు కదా. ఎందుకు 100 రూపాయలు అంటే ఎట్టినవి అన్ని గుర్తుండవు బ్రో. అన్న ఇది అసలు ఎందుకన్నా నాకు చూపించలేదు. ఇంకో పండుగ లేదు, రోగం వచ్చిందని లేదు, ఏం లేదు. దేనికైనా ఇదంతా అదే ఏందన్నా ఇది తలనొప్పి. అరే ఈమె కూడా అదే మాట్లాడుతున్నాం అన్న. మేము చెప్తానా అన్న, నేను నీకు చెప్తున్నా, మేము ఆడ కూర్చొని హెల్త్ ఖరాబ్ అయింది, మొత్తం పక్కగా అయిపోయి ఇవి మాట్లాడుతున్నాం అన్న. నేను నాకు ఎవరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు, నేను నీకు చెప్తున్నా. అయ్యే అంత కాకుండా నాతో చెప్పుకోవచ్చు కదా అని చెప్పి. ఎందుకు తెలిస్తే నువ్వే మాట్లాడుకోవచ్చు కదా, నువ్వే డిస్కస్ చేయొచ్చు కదా. అది ఎందుకు చేస్తాను నేను? మరి ఎందుకు చేయొచ్చు? నాకు లేదన్నా, నాకు వద్దన్నా, నాకు ఈ డిస్కషన్లు వద్దు, ఏమొద్దన్నా. నన్ను నా జాగాలు ఉండని అన్నా. ఉండాలి కదా, మళ్ళీ ఎందుకు మధ్యలో వచ్చి మాట్లాడు? నేను ఇదే మాటలు నేను మధ్యలో వచ్చి మాట్లాడుతున్నప్పుడు, ఇదే మాటలు నేను మధ్యలో నేను మాట్లాడినాను, ఇదే మాటలు నేను మధ్యలో వచ్చి మాట్లాడినప్పుడు నువ్వెవరు మధ్యలో? బయటికి పో, ఇటికి పో. ఆ మావాడు వచ్చిండు ఛానల్లోకి, నువ్వు బయటికి పో, ఆడు ఎట్లా చెప్తా అట్లా చెప్తా, అట్లింటా, ఇవన్నీ మాటలు. నాకు మళ్ళీ గుర్తు చేయకు బ్రో, అవన్నీ ఈయన బాధ లీడుండు, ఈయన బాధ నేనే చూసుకోవాలి, ఆయన బాధ నేనే చూసుకోవాలి, నాది నాకే లేదు. ఏందనేది నాకు పరిశాను అన్న. ఇప్పుడు ఒక మాట అన్న, ఈ జనాన్ని ఉండనిచ్చారా లేకపోతే మేము చెప్పు? ఎవరిని అడగాల? ఎందుకు అడగాల? అది పర్మిషన్ తీసుకోవాలి. ఇప్పుడే నేను పర్మిషన్ తీసుకోవాలంటే మేమెందుకు ఆవిడకాసే పర్మిషన్ అంటే ఇదంతా ఏం కాదు, టెన్షన్ ఎందుకు తీసుకుంటున్నావు? మరి నాకు వచ్చి అడుగుతున్నారు, చేస్తున్నారు. అదే నాకు అర్థమైతే. సడన్ గా వచ్చి మొత్తుకుంటూనే ఉన్నారు, ఏందన్నా ఇదంతా? కొడుతూనే ఉంది వచ్చి.
అరే ఎందుకు కొడతారన్నా? చేసుకోవడం ఎందుకు కొడతారన్నా? ఎందుకు కొడతారు? ఎందుకు కొడతారు? మనుషులను ఎందుకు కొడతారు? ఎవరిని? ఎందుకు నాకు ఇప్పుడు ఎంత క్లోజా నీకు అప్పుడు అంత క్లోజా మరి మూసుకో. నాకు ఈమె క్లోజ్ నా ఫ్రెండ్ ఈమె చెప్తున్నా కదా, చేయలేయద్దు ఎవరి మీద చేయలేయద్దు. నాకు మస్తు మంది దోస్తులు ఉన్నారు, ఆడోళ్ళు కాదు మగోళ్ళు కాదు ఉంటారు దోస్తులు. నాకు నేను తిరుగుతా, దాంట్లో తప్పేముంది? ఏం తప్పు ఉంది? నీతో తిరగలే, మనం పోలే బండ్ల మీద తిరగలే, మరి అదే అంటున్నా కదా, తిరిగినప్పుడు తప్పు లేదు. ఎందుకు వేరు అంటే నేను ఒకటే నాకు గుర్తు చేసుకోరా? ఏం గుర్తు చేసుకోవాలా? అరే నువ్వు మాట్లాడకని చెప్తున్నా కదా. మాట్లాడకని చెప్తే నాదే చెప్పండి, నేను అనవసరం నేను దాయిపించిన వీళ్ళిద్దరిని విడగొట్టినా నీకు కలుపుతారా? మంచిగా ఉంటాయి కదా, అందుకనే కదా నేను రెడీ చేసి వచ్చి, అందుకనే కదా రెడీ చేసి వచ్చి ప్రపోజ్ చేద్దామని సెర్చ్ చేయొచ్చు కదా నీ ఫ్రెండ్. ఏంద్రా ఇది నువ్వు రోజు రోజు 2 months అయితే లేదా బాయ్? ఎవరిని పక్కకు రాలేదు వింటావా? రాలేదు పక్కకు రాలేదు. ఏమంటాను తెలుసా, ఇష్టం వచ్చినప్పుడు ఉంటాడు మాట్లాడుతా అంతే. కానీ నిన్న రెడీ చేసి వచ్చిన ప్రపోజ్ చేద్దాం అనుకున్నా, ఆంతో వేణో ఇంతో వేణో అంటే ఆ స్టేజ్ దాకా వచ్చిన తర్వాత నేను ఎందుకు మాట్లాడాలన్నా? ఇప్పుడు గురించి మాట్లాడు. ప్రెసెంట్ మనతో మాట్లాడుతుంటే దూరింది. ఎందుకు వచ్చింది? ఒక నిమిషం మా జాగాలో మేము కూర్చున్నాం, ఇటు దాకా ఎందుకు వచ్చినాం? మేము మధ్యలో దూరింది. వడ్లే నేను మాట్లాడతా. ఎందుకు వచ్చినావు? నువ్వు ఆడొచ్చు. అవును, నేను ఏం చేస్తాను నీకు? ఎందుకు నువ్వు ఇన్ని రోజులు ఏం చేస్తావు? పట్టించుకున్నాను లేదు కదా, నా జాగాలో నేను ఉన్నా. నన్ను వెళ్ళిపోమన్నారు, మధ్యలోకి వచ్చినావు అన్నారు, అన్నీ అన్నారు. చూసి 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 వెళ్ళిపోయాను. ఇప్పుడు నీ బాధ ఏంటి చెప్పు? వాళ్ళకి అర్థమవుతుంది, నాకు అర్థమవుతుంది, ఇంకో వాళ్ళకి కూడా అర్థమవుతుంది. అరే అన్నా నాకు ఏందన్నా అన్ని అనవసరం బ్రో, ఏం ఉండదు. ఆనికి వచ్చిందన్న దమాకు. ఇన్ని రోజులు ఆని తింటుండే నేను, నీకు దమాకు లేదురా అని. మళ్ళా పోయింది కదా, ఆనికి దమాకు వచ్చింది. ఇప్పుడు మెంటల్ అయిపోయినాడు, సైక్ పాపం. అయినప్పుడల్లా బాధపడుతుంది, నా జిందగీ ఏంది అని. నా ఫ్యామిలీ వాళ్ళు నొగ్గులుకొని అన్ని చేసుకుని అన్ని ఉంటాయి. రోడ్డు మీద బుక్లేసారు ఇంకా. విడది అంటే 100 మంది 200 మంది కూడా వస్తారు. మనకు ఉండాలా, మనం ఏం చిన్న పిల్లలం కాదు కదా అన్న, గాడిదిలాగా అయినాము. నేనేం చేసినా నువ్వు చేసినావు గుర్తు గుర్తులు నేను పెట్టుకోదలుచుకోవాలి. వెళ్ళిపోవే నన్నే చూడక. అన్నా నాకు ఇది వద్దన్నా, నాకు ఇప్పుడు ఏం చేయాలి చెప్తే? నేను దీంట్లోకని బయట పడాలంటే ఏం చేయాలి చెప్పు? ఆమె చెప్పాలి, నువ్వు చెప్పు. చెప్పు. ఉండమని ఎవరితో ఉంటావో ఉండు, ఏం తీసుకుంటావో తీసుకో. మళ్ళా నా చుట్టూ తిప్పుకోకుంటే నా పేరు ఖుషిగా. ఓహో చూసుకో. ఇదే ఇలాగో ఉంటాయి. చెప్పానికి ఇంకోటి వస్తాడు నీకు మళ్ళీ. అరే ఇంకొకటి చెప్పింది ఇంకొకటి రాదురా, ఈ దమాట్లేని. అరే ఇంకోటి కాదురా, ఆమె నేనంట ఆమె చుట్టూ వెనకాల పడేలా ఆమె చేసుకుంటది అంట. చేసుకొని చేస్తాం కదా, లేదు ఒకటే మీరు ఒక్కదానికి పోనీ ఏం చేసుకుంటావు చూస్తా, నేను కూడా చూస్తా.